శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. నమస్తే. ఈరోజు రాజ్ న్యూస్లో అంగరంగ వైభవంగా ఆ బొజ్జు గణపయ్య సంబరాలు, వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఒక ముఖ్య అతిథి, ప్రముఖ ఆధ్యాత్మిక గాయని శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆ బుజ్జి గణపయ్య పైన, ఆ చిట్టి గణపయ్య పైన ఆవిడ పాటలు పాడి మనల్ని అందరినీ కూడా అలరించబోతున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా, మన రాజ్ న్యూస్ ఛానల్ వారికి మరియు విస్సా టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అమ్మ, మీరు పాటలు ఆ గణపయ్య పైన చాలా పాటలు పాడారని విన్నాం ఇంతకు ముందుకు. సో మా దగ్గర కూడా, మా కోసం కూడా చిట్టి గణపయ్య కోసం ఒక పాట. తప్పకుండా అండి. తొలి పూజలు అందుకునే ఆ గణపతి విఘ్నేశ్వరుడి మీద నన్ను ఇలా మీరు ఆహ్వానించి పాడమని అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ అందరి కోసం మంచి పాటలు నేను వినిపిస్తాను. ముందుగా అందరికీ, మన ప్రేక్షకులందరికీ కూడా చాలా పరిచయమైన ఒక మంచి భక్తి గీతం ముదాకరాత్త మోదకం అంటూ మనం మొదలు పెట్టుకుందాము. ఓ ఓ ఓ ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాసుభాసునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకపోతే ఎపిసోడ్ అంతా మళ్ళీ పాటలతోనే అయిపోతుంది కాబట్టి మనం మిగతా విషయాల్లోకి వెళ్దాం. మా పాట అయితే చాలా చక్కగా పాడారు. అసలు తేనె పోసినట్లుగా ఉంది చెవుల్లో, అంత చక్కగా పాడారు. ఇకపోతే అసలు వినాయక చవితి మీరు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉంటారు అంటే, మీ చిన్నప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయి? అప్పుడు ఎలా చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎలా మారిందంటారు? వినాయక చవితి మా చిన్నప్పుడు చేసుకున్నప్పుడు ఇప్పటికి నిజంగా చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు ఎక్కువ భక్తి ప్రాధాన్యంగా ఉండేది. ఇప్పుడు అంతా ఎక్కువ అందరికీ ఆడంబరాలుగా చేసుకోవడము, ఎక్కువ అంటే ఏమంటారు, భక్తి తగ్గిపోతుంది, ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి ప్రతి చోట కూడా. మేము చిన్నప్పుడు ఎంతసేపు వినాయకుడికి అంటే మేమే వెళ్ళి అన్ని పత్రులు 21 రకాల పత్రులన్నీ కూడా మేము వెళ్ళి కోసుకురావడము, బయట అంతా ఎవరెవరింట్లో ఏమున్నాయి, ఏం చెట్లు ఉన్నాయి అని చెప్పి అట్లా అన్నీ మేమే పత్రులన్నీ కూడా కోసుకుని వచ్చేవాళ్ళం. తర్వాత పాలు వెళ్ళి కట్టి వాటికి పళ్ళన్నీ కూడా ఇళ్లలోనే చెట్లు చాలా ఉండేవి కదా, మాకంత అట్లా మేము అంత ఆ పైన ముచ్చుకుండేలాగా పళ్ళు కాయలు తెచ్చుకుని తర్వాత అవన్నీ కూడా మేము అందరం ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలెక్ట్ చేసుకుని తెచ్చుకునే వాళ్ళము. ఆ పాలవెల్లి కట్టడానికి కానీ అవన్నీ కూడా. తర్వాత పాలవెల్లి ముందు రోజంతా శుభ్రం చేసి దానికి ఉదయాన్నే తలంటు పోసుకుని అవి చేసుకున్న తర్వాత పూజా ద్రవ్యాలన్నీ రెడీ పెట్టుకుని, అంటే అన్ని పిల్లలను చేసేవాళ్ళం. మా అమ్మ అన్ని పిండి వంటలు అవి చేసేది అమ్మ. మా నాన్నగారేమో ఈ దేవుణ్ణి తీసుకొచ్చి తర్వాత పాలవెల్లి అన్నీ అరేంజ్ చేస్తుంటే మేమేమో ఇవన్నీ చక్కగా అన్నిటికీ పాలవెల్లి కట్టడానికి దారాలు అవి కట్టి మామిడి తోరణాలన్నీ అన్నీ కూడా మేమే స్వయంగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అన్నీ మార్కెట్లో మనకి రెడీమేడ్గా అన్నీ దొరికేస్తున్నాయి. ఇంకా ఆన్లైన్లో కూడా ఇప్పుడు 21 రకాలు చక్కగా ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో అందరికీ తెలుసు. అన్నీ రెడీమేడ్గా మనకి దొరికేస్తున్నాయి. మనం కష్టపడి ఏమీ చేసుకోకర్లేకుండా అన్నీ సులువుగా దొరికేస్తున్నాయి. దాంతో ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రతి వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళకి బాగా ఆడంబరంగా చేసుకోవడము అదంతా చేస్తున్నారు. కానీ అన్నిటికీ మించి భక్తి అనేది ఫస్ట్ అది లోపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు భక్తితో చేసుకోవాలి స్వామివారి పూజ అనేది. ఎందుకంటే తొలి పూజలు అందుకునే వినాయకుడికి మనం అంటే దేవతలు కూడా కొలుస్తారు వినాయకుడిని. దేవతలు కూడా మొట్టమొదటిగా వినాయకుడిని పూజిస్తారు. అలాంటి
తొలి పూజలు అందుకునే వినాయకుడికి మనం భక్తితో ముఖ్యంగా పూజ చేసుకోవాలి అన్నది అది తగ్గిపోతుంది ఇప్పుడు. నాకు తెలిసి మీరు మొదట్లో చూసినప్పుడు వినాయకుడిని ఎక్కడైనా పెట్టినప్పుడు ఒకే చోట పెట్టి అందరూ అక్కడికి వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వీధికి ఒకటి అయిపోయింది, వీధికి 2, 3 అవుతున్నాయి. వీధికి ఒకటి కాదు, వీధికి 2, 3, 4 కూడా కొన్ని వీధుల్లో మనం చూస్తాము. అది చాలా బాధ అనిపిస్తుంది. అలా అంటే ఒక సమిష్టిగా అందరూ కలిసి చేసుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళు మీరేంటి మేం చేసుకుంటాము అన్నట్లు అలా కాకుండా అందరూ కలిసి సమన్వయం పాటించుకుంటూ సమిష్టిగా చేసుకుంటే అది చాలా బాగుంటుంది. పండగ యొక్క ప్రాధాన్యతే అది కదా. మనం ఎందుకు చేసుకుంటాం పండగలు? మనం అందరినీ కలుపుకుని చక్కగా సరదాగా సంతోషంగా చేసుకుంటాం. కానీ ఒక పోటీతత్వం ఏర్పడిపోతుంది తెలియకుండా. ప్రతి వాళ్ళలో ఒక పోటీతత్వం, ఓహో వీళ్ళు ఇలా చేశారా మనం అలా చేద్దాం, అట్లా పోటీతత్వంగా చేసుకుంటున్నారు. అందులో కూడా మళ్ళీ భక్తి లోపిస్తుంది అన్నమాట. అట్లా నాకు తెలిసింది ఏంటంటే వినాయక చవితి ముందు నుంచి కూడా ఇట్లా వీధుల్లో పెట్టి చేసేవాళ్ళు కాదంటే మన పూర్వీకులు ఇళ్లలో పెట్టుకుని చేసుకునేవాళ్ళు. అంటే స్వాతంత్రం ఈ టైంలో ముంబైలో ఒక చోట గెట్ టుగెదర్ అయితే బ్రిటిషర్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడానికి గెట్ టుగెదర్ అవుతున్నారని చేసేవాళ్ళు. అయితే దీంతో మన స్వాతంత్రం ఎవరైతే చేసేవాళ్ళు పెద్దలు వాళ్ళు ఏం చేశారంటే పండుగలప్పుడు గెట్ టుగెదర్ అయితే వాళ్ళు ఏం అనడానికి లేదు కదా అని ఒక చోట వినాయకుడిని పెట్టి అక్కడ అందరూ గెట్ టుగెదర్ అయ్యి స్వాతంత్రం గురించి ఎలా మనం ముందుకెళ్లాలని అలా స్టార్ట్ అయిందంట వినాయక చవితి. అందరం ఏకం అవ్వడానికి స్టార్ట్ అయిన వినాయక చవితి రోజు విడిపోతూ ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. సరే చేయడం మంచిదే, కాకపోతే అందరూ ఒక్కటిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ఒక్కటిగా చేసుకోవాలి. తర్వాత మనం బాగుంటే చాలు, పక్క వాళ్ళకి ఏమైపోయినా పర్వాలేదు అన్న ధోరణిలో విపరీతమైన ప్లాస్టిక్ వాడేస్తున్నాము. ప్రసాదాలకు కాదు, లేకపోతే దేవుడు అలంకరణకు కాదు. ఇదంతా కూడా మనం పర్యావరణాన్ని, అసలు ఈ వినాయక చవితి పండుగ అంటేనే పర్యావరణానికి సంబంధించింది, కానీ అది దానికి విరుద్ధంగా మనం జరుపుకుంటున్నాం. అలాంటివన్నీ కూడా జరగకుండా ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు. ఓకే ఆకాంక్ష, ఒక చిన్న టాస్క్ పెట్టుకుందాము. వినాయకుడికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా, ఒకవేళ నువ్వు తప్పు చెప్తే నీకు చిన్న పనిష్మెంట్, ఓకేనా? ఓకే. వినాయకుడికి ఏనుగు తల వచ్చింది కదా, ఆ ఏనుగు తల అనేది ఎవరిది? వాటర్ లాజిక్ అలా కాదు, అసలు ఆ తల ఎవరిది? ఎవరి తల తీసుకొచ్చి వినాయకుడికి పెట్టారు? వినాయకుడికి ఫస్ట్ మనిషి తలే ఉండేది, అది తీసేసి శివుడు తీసేసి కోపంలో వేరే తల తీసుకొచ్చి పెట్టారు. ఆ తల ఎవరిది? సరే తల ఎవరిదైతే చెప్పనివ్వండి, తర్వాత మిగిలిన మాట్లాడుతున్నాం. తల ఎవరిది? మాకు తెలుసు. ఆ తల ఎవరిదంటే గజేంద్రుడిది. గజాసురుడిది. అవును, గజాసురుడిది. గజాసురుడు అనే ఒక రాక్షసుడిది ఆ తల. సరే దీనికి సంబంధించిన స్టోరీ తర్వాత మాట్లాడుకుందాం. గజాసురుడు అసురుడు కానీ గజాసురుడు అనే రాక్షసుడిది తల. గజముఖంతో ఉన్న రాక్షసుడు కాబట్టి అసురుడిది. ఓకే, ఆకాంక్ష తప్పు చెప్పింది కాబట్టి ఒక పనిష్మెంట్. చిరుపురం నువ్వు చెప్పి ఏం పనిష్మెంట్ ఇద్దాం? గుంజలు తెలిస్తే బాగుంటుంది. గుంజిలు సూపర్. గుంజిలు ఏమంటారు, మీరేమంటారు? గుంజిలు తీపిద్దామా? గుంజిలు తీపిద్దాం. లేదు, తర్వాత మనం చెప్తాం. అలా అక్కర్లేదు, ఇలా పట్టుకుని ఇలా అండమే అంతే. అలాగా చాలా అసలు ఈ గుంజలు ఎందుకు తీస్తారో తెలుసా? నాకు కూడా తెలీదు. ఎక్కడైనా సరే వినాయకుడి టెంపుల్ కి వెళ్ళినప్పుడు గుంజలు తీయమని అంటారు కదా, అసలు ఎందుకు అంటే ఒకసారి విష్ణుమూర్తి కైలాసానికి వెళ్తాడు శివుణ్ణి చూడడానికి. వెళ్ళినప్పుడు అక్కడ గణపతి ఉంటాడు కదా, గణపతి టక్కుమని విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం తీసేసుకుని నోట్లో పెట్టేసుకుని మింగేస్తాడు. మింగేసినప్పుడు ఎంత బతిమాలినా విష్ణుమూర్తి ఎంత బతిమాలినా గణపతి ఇవ్వకపోతే ఇంకప్పుడు 2 చేతులు పట్టుకుని ఆయన గుంజిలు తీయగానే ఆయనకి నవ్వొచ్చేసి గణపతికి పగలబడి నవ్వేస్తాడు. ఆ నవ్వగానే సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది. సో విష్ణుమూర్తి అంతటి వాడే తన పని సాధించుకోవడం కోసం ఆయన
గణపతి దగ్గర గుంజీలు తీశాడు కాబట్టి మనకి ఏదన్నా శుభాలు జరగాలన్నా మన కోరికలు నెరవేరాలన్నా గణపతికి గుంజీలు తీస్తే మనకి అన్నీ జరుగుతాయి అని అదొక ఆచారంగా వచ్చిందంతే. చూసావా ఆకాంక్ష, నీ గుంజీలు వేస్ట్ కాలేదు కదా. అయ్యో ఏం కోరుకోకుండా తీస్తాం, మళ్ళీ తీస్తాం. సో నాకు పనిష్మెంట్ ఇచ్చారు కదా, నేను మీరు అడగగానే గుంజీలు తీసాను కదా, మీలో ఎవరైనా ఒకరు నా కోసం సాంగ్ పాడొచ్చు కదా. పక్కన అద్భుతమైన గాయకురాలను పెట్టుకొని మమ్మల్ని పాడమంటే ఎట్లా పాడుతుంది ఆకాంక్ష? ఎట్లా పాడతాం మేము? అలా అంటారా? మేము కాదు కానీ మేడంతో పాడిస్తాం నీకోసం. ఓకే ఓకేనా? తప్పకుండా మీ అందరి కోసం మరొక కీర్తన. ఓకే. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. చక్కగా పాడారు కదా. ఇలా మీరు పాడుతూ ఉంటే మేము వింటూనే చక్కగా చాలా బాగా పాడారు. అంటే ఆ భక్తి శ్రద్ధల్లో మునిగి తేలినట్టు అనిపించిందండి మాకు ఒకటేసారి. అంత అద్భుతంగా పాడారు. మా కోసం ఇంకో పాట. జై గణేశ జయ జయ గణనాయక జై గణేశ జయ జయ గణనాయక సర్వవిద్యాదాయక సర్వవిఘ్ననాయక జై గణేశ జయ జయ గణనాయక నిర్వికల్పా నిష్కళంక నిత్య సత్యదాయక ఏకదంతా వక్రతుండ గణపతి లంబోదరా ఏకదంతా వక్రతుండ గణపతి లంబోదరా జై గణేశ జయ జయ గణనాయక నిర్వికల్పా నిష్కళంక నిత్య సత్యదాయక ఏకదంతా వక్రతుండ గణపతి లంబోదరా దాసదీను అభీష్టదాత వాసవానుత శ్రీపదా శ్రీకరాలక్ష్మీ సమేత సిద్ధిరాజా గణపతి జై గణేశ జయ జయ గణనాయక జయ జయ గణనాయక జయ జయ గణనాయక. సరే ఓకే, అటు గర్ల్స్ టీం ఉంది, ఇటు పక్కనేమో బాయ్స్ టీం ఉంది. మన మధ్యలో ఏదైనా కాంపిటీషన్ పెడితే ఎట్లుంటుంది అంటావు? ఎలా ఉంటుంది?
అదిరిపోతే తర్వాత మేము బెదిరిపోతాం. కాబట్టి మీ దాంట్లో నుంచి ఒకరు మా దాంట్లోకి రండి, మా దాంట్లో నుంచి ఒకరు మీ దాంట్లో. సరే ఆకాంక్ష నీడు పంపించే విజయ్ ఇటు వస్తా. సరే విజయ్ వచ్చేసి. సో ఇప్పుడు 2 టీమ్స్ వైడ్ మనం డివైడ్ అయినాం కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అంటే మేమనే కాదు, సో మీరు ఒక క్వశ్చన్ మేము ఒక క్వశ్చన్, సో ఆన్సర్ చెప్పాలి ఆపోజిట్ టీం వాళ్ళు. ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే ఏం చేద్దాం విజయ్? ఏదో ఒక పనిష్మెంట్. పనిష్మెంట్ అనేది పనిష్మెంట్ కాదు. నేను ఒక స్లిప్స్లో కొన్ని యాక్టివిటీస్ రాసుకొని వచ్చాను. ఒకవేళ మేము చెప్పలేకపోతే ఒకటి సెలెక్ట్ చేసి మీరు ఇవ్వండి. ఆ స్లిప్లో ఏముంటే అది మా టీం వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ చేస్తారు. లేదు లేదు, మళ్ళీ వాళ్ళు ఓడిపోతే ఆమెకి ఎక్కడ అని చెప్పేసి మేము డిసైడ్ అవుతాం ఎవరు చేయాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది కదా. సో మా దాంట్లో విజయ్ కి నాలెడ్జ్ పరంగా, యాక్టివిటీస్ పరంగా మేము, సో విజయ్ యాక్టివిటీ పరంగా పనిష్మెంట్ ఇస్తే చేయలేదు కదా, అలా అందుకు టీమ్ లో అయితే మా మెయిన్ టార్గెట్ విజయ్ భయ్యే. ఎవరైనా చేయొచ్చు, ఏదైనా చేస్తాం. పనిష్మెంట్ కి మేము రెడీయా? ఎందుకంటే ఎలాగో మాకు ఓటమి లేదు కదా. అసలు పనిష్మెంట్స్ అంటే ఏంటి ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడైనా తీసుకున్నావా మనం? అంటే ఓకే సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడలేదంట, ఓటమి చూపిద్దాం. అంటే మా చరిత్రలో పనిష్మెంట్ అనే మాటే లేదు. నేను ఇందాకే తీసుకున్నా, అందుకే ఇప్పుడు ఏం మాట్లాడను. అంటే పనిష్మెంట్ అనే మాటే లేదు. అంటే చిన్నప్పుడు గోడ కుర్చీ అవి పనిష్మెంట్లు కావుగా. గోడ కుర్చీ చేయించుడు, నీల్ డౌన్ చేయించుడు పనిష్మెంట్లేనా? అవైతే బొచ్చేడు తీసుకుంటాం. చూసుకుందాం. మీ పతాపం మా పతాపం. పంతం నీకా నాకా సై. లడ్డు కాదు, ఓటమి రుచి చూపిస్తా. సరే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారా, మమ్మల్ని అడగమంటారా? గర్ల్స్ ఫస్ట్ కాబట్టి గర్ల్స్ అడగండి. మీరు క్వశ్చన్ అడగండి, మేము ఆన్సర్ చెప్తాం. ఆకాంక్ష కలగాదా? అయ్యయ్యో, ఎంత మీ పక్కన కూర్చుంటే నన్ను గర్ల్ అనుకోరా? వాళ్ళకే ఛాన్స్ ఇస్తాం. ఓకే ఓకే ఓకే. సరే ఏంటో చెప్పు, నేను అడుగుతాను. సరే ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ జీరో గ్రావిటీ? గ్రావిటీ స్పేస్ స్పేస్ ఇస్ జీరో గ్రావిటీ. జస్ట్ ఇది ఫన్ కోసం, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారో లేరో. ఇది గణపతికి ఇచ్చేసాం, మేము గణపతికి ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాం. పనిష్మెంట్ మీరు తీసుకోండి. లేదు, క్వశ్చనే గణపతికి ఇచ్చాం. ఏం చెప్పారు? ఆన్సర్ కదా, జస్ట్ ఏంటిది అంటే ఫస్ట్ చెక్ చేసాం, మేము చెక్ చేసాం జస్ట్. ఆకాంక్ష ఒక క్వశ్చన్ అడిగితే టక్ అని చెప్పు. టక్ ఓకే, చెప్పు. 9 8 ఎంత? టక్కున టక్కున. అదే అదే కావాలి. ఆ టాలెంట్ ఉందా లేదా అని. ఆ టాలెంట్ మన దగ్గర వచ్చాడు ఉంది. టక్కున అనేది. క్వశ్చన్ అడుగుతాము. ఫస్ట్ ఓకే, ఫస్ట్ గణపతి, ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి గణపతి గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. గణపతి దంతాన్ని ఎందుకు విరగొట్టుకున్నాడు? గణపతి దంతాన్ని మహాభారతం వ్యాసుడు చెప్పేటప్పుడు, వ్యాసుడు నేను ఆపకుండా చెప్తా అని చెప్తే గణేశుడు ఆపకుండా రాయగలుగుతా అని చెప్తాడు. మధ్యలో ఆయన రాస్తున్న కలం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వెంటనే దంతాన్ని విరిచి రాస్తాడు. కానీ విజయ్, అంటే నువ్వు ఒక్క ఆన్సర్ చెప్పావు కదా, దీనికి 2-3 ఆన్సర్స్ ఉన్నాయని విన్నాం మేము. అవునా, నిజమేనా? శాస్త్రాల్లో, గ్రంథాల్లో అవి కూడా చెప్తా. ఓకే. మూషికాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఓకే. వినాయకుడు మూషికాసురుడితో గొడవ పడేటప్పుడు పార్వతీదేవి మూషికాసురుడి భార్యకు అభయం ఇస్తుంది. ఈ మాంగళ్య బలం గట్టిగా ఉంటుందమ్మా, నేను చూసుకుంటా అని చెప్తుంది. ఎందుకంటే ఆమె పార్వతీదేవికి భక్తురాలు అన్నట్లు. అప్పుడు వినాయకుడు మూషికాసురుడిని చంపడానికి అన్ని ఆయుధాలు ప్రయోగిస్తాడు. ఏ ఆయుధం కూడా పనిచేయదు. ఆయన దంతాన్ని విరిచి మూషికాసురుడి పైన ప్రయోగిస్తాడు. అప్పటికి కూడా పార్వతీదేవి ఆమె చేతుకున్న గాజును చూసి ఆ దంతానికి అడ్డు వేస్తుంది. అప్పుడు ఆదిపరాశక్తి వచ్చి వాళ్ళిద్దరికి అభయం ఇస్తుంది. మూషికాసురుడా, నువ్వు ఇప్పటి నుంచి వినాయకుడికి భక్తుడుగా ఉండు, నువ్వు రక్షింపబడతావు అని చెప్తుంది. సో అలా కథ సమాప్తం అవుతుంది.
ఓకే, సూపర్ సూపర్. ఎంతైనా తెలియని ఆన్సర్ ఎవరు చెప్పినా ఒప్పుకోవాలి కాబట్టి క్లాప్స్. సరే కరెక్ట్ అడుగుతారు, మేము అడగొద్దా? కరెక్ట్ కరెక్ట్ అడగండి అడగండి. అది కరెక్టో కాదో మేడం గారిని అడుగుదాం. కరెక్టే. ఇంకొక కథ ఏంటంటే, ఒకసారి కైలాసానికి వస్తాడు పరశురాముడు శివుణ్ణి చూడ్డానికి అని చెప్పి. అప్పుడు ద్వారం వద్దున్న గణపతి అడ్డుకున్నప్పుడు పరశురాముడికి గణపతికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తన తొండంతో విసిరి అవతల పడేస్తాడు పరశురాముడిని. అప్పుడు పరమశివుడు వల్ల వరం పొందిన పరశురాముడు ఒక అస్త్రం, పాశుపతాస్త్రం ఉంటుంది, ఆ అస్త్రాన్ని ఆయన అది ప్రయోగిస్తాడు గణపతి మీద. అప్పుడు ఆ తొండంతో తను అడ్డుకుంటాడు, ఆ దంతంతో తను అడ్డుకుంటాడు గణపతి. అప్పుడు ఆ దంతం విరిగిపోతుంది అనమాట. అది కూడా ఒక కథ. రకరకాల కథలు. కానీ ఏది విన్నా ఇదే నిజం అనేటట్టు ప్రతి ఒక్క కథలో ఉందండి కదా. ఏది విన్నా ఇదే నిజం. ఇప్పుడు గ్రంథం రాసేటప్పుడు కూడా అక్కడ అది అయిపోతుంది, పెన్ను లెక్క చేసుకొని దంతం విరగొట్టుకున్నాను, నిజమే. మూషికుడి మీద దంతం విసిరింది, నిజమే అనుకుంటాం. ఇప్పుడు మేడం మనకి తెలియంది ఇంకో స్టోరీ, అది కూడా నిజమే అనుకుంటున్నాం. ఆయన ప్రతిష్ట, ఆయన ప్రత్యేకతలు, ఆయన గురించి ఏది తెలుసుకున్నా నిజాల టైపే అనిపిస్తాయి. ఎస్, మీరు చెప్పినందుకు ఇక మాకు పనిష్మెంట్ కాబట్టి ఏం చేద్దాం. అగ్రి అగ్రి అగ్రి. ఎస్, డమ్ షరట్. ఒకరికి మేము సినిమా పేరు చెప్తాము, మేము అది గెస్ట్ చేస్తాం. అంటే మీరు ఇటు వచ్చి చెవుల్లో మూవీ పేరు చెప్పండి, అది మేము గెస్ట్ చేస్తాం. మూవీ పేరు చెప్పండి. మంచి కష్టమైన మూవీ. కష్టమైందంటే ఓల్డ్ మూవీస్ కాదు, ఇప్పుడు వచ్చినవే చెప్పాలి. బికాజ్ నాకు తెలియదు ఓల్డ్ మూవీస్. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారా? లేదు, యాక్ట్ చేసేది మీరు. మీలో ఒకరు యాక్ట్ చేస్తారు, సో మిగిలిన ఇద్దరిలో ఆన్సర్ చెప్పాలి. ఆకాంక్షకి యాక్టింగ్ రాదు, రియాలిటీ ఉంటుంది ఆకాంక్ష. కొంచెం గట్టిగా 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 గట్టిగా. ఓకే, సింపుల్. ఫస్ట్ కాబట్టి చాలా సింపుల్ గా ఇచ్చాను, చెప్పండి. చెవులో చెప్పరు, యాక్టింగ్ చేసి చూపిస్తారు. ఏదో అన్నా నేను పోతా అన్నయ్య, కష్టం ఇది, నేను పోతా. నేను కొన్ని చెప్తా, అంటే సినిమాలో డైలాగ్ డైలాగ్ దానికి ఆకాంక్ష అయిపోయింది. ఇప్పటి నుంచి ఏం మాట్లాడొద్దు, జస్ట్ యాక్టింగ్. ఆకాంక్ష మూవీ పేరు చెప్తేనే కనుక్కోవడం మాకు కష్టం. మళ్ళా నువ్వు డైలాగ్ అంటున్నావు, ఆ మూవీలో లెంతీ డైలాగులు ఉన్నాయి అనుకో. సరే, ఫస్ట్ మీ వల్ల అవ్వకపోతే మేము యాక్ట్ చేసి చూపిస్తాం, అప్పుడు మీరు మనం చెప్పాలి. ఓకే, హీరో పేరు ఆకాంక్ష అయితే మేము ఇందులో ఒకటి, ఫస్ట్ నువ్వు హీరో ఎవరో ఆయన మేనరిజం చేస్తే మూవీ పేరు ఇంకా కనుక్కోవడం. ఇన్ని చెప్తే తనకి చెప్పదు, తను యాక్ట్ చేసి చెప్పదు, ఎలా చెప్పాలో చెప్పాలి. ఓకే ఓకే, యాక్ట్ చేసి చెప్పి. ఓకే ఓకే ఓకే, రంగస్థలం ఇట్లా సిట్టి బాబు రంగస్థలం అండి. ఓకే, చెప్పాను కదా అట్లుంటది మనతోనే. అట్లుంటది. అదే నేను అసలు యాక్టింగే రాని నాతో కూడా యాక్టింగ్ చేయించారు, చూసారా? మీరు అడిగే క్వశ్చన్ కి మా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి సార్. విజయ్ క్వశ్చన్ వదిలేసే వాళ్ళకి
అడగండి. ఓకే యా సరే ఒక చిన్న స్టోరీ చెప్పండి, మన ప్రేక్షకులకు తెలియదు కాబట్టి. మనం వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పాలవుతామని చెప్తారు. అంటే ఏదో మనం చెయ్యని తప్పుని మన మీదకి వేస్తారు ఎవరో ఒకరని చెప్తారు. దాని వెనక స్టోరీ ఏంటి అనేది చెప్పండి, లేకపోతే కృష్ణుడికి ఆ స్టోరీకి లింక్ ఏంటని చెప్పండి. ఆ రెండింటిలో ఏదో ఒకటి చెప్పండి. అంటే నాకు తెలిసిన స్టోరీ చెప్తాను, ఒకవేళ అది రాంగ్ అయితే దయచేసి ఏమనుకోకండి. అంటే నాకు తెలిసింది, నేను విన్నది. భయ్యా ఎందుకు అంటే ప్రతి గల్లీకి 3-4 ఉన్నాయి. మొన్న చెప్పింది వీడే అని చెప్పి నా ముఖాన్ని గుర్తుపెట్టుకోకండి అయ్యా. అయితే ఒకరోజు సంథింగ్ పట్టాభిషేకం అలాంటిది వినాయకుడికి జరుగుతూ ఉంటే జంజం వేస్తారు. జంజం వేసేటప్పుడు వినాయకుడు బాగా తింటారు కదా, తిని లైక్ బొజ్జ గణపయ్య అంటారు కదా, బొజ్జ గణపయ్య ఆ జంజం వేసేటప్పుడు ఆ బొజ్జ అడ్డొస్తుందని చెప్పేసి చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి ఏమని శాపం ఇస్తుంది అంటే, నువ్వు నాకు ఇంత మంచి నా ముద్దుల తనయుడిని చూసి నవ్వుతావా అని చెప్పేసి పార్వతీదేవి శాపం ఇస్తుంది. అప్పుడు శివుడు వెంటనే శివుణ్ణి పార్వతీదేవిని అదే చంద్రుడు కోరిక తప్పైపోయిందంటే అదే రోజు అదే చవితి రోజు వినాయకుడిని చూసి మిమ్మల్ని చూసిన తర్వాత వినాయకుడిని చూసి కథ విని అక్షంతలు వేసుకుంటే ఆ శాపం ఎవరికి ఉండదు అని చెప్పేసి అయితే చెప్పుకున్నట్టు నాకు తెలుసు. కృష్ణుడికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది అని చెప్పేసి అది నాకు తెలియదు. అయితే గెలిచారు కాబట్టి ఎందుకు వస్తే చంద్రుడిని చూడడం వల్ల వినాయక చవితి రోజు అనేది దాంతో శ్రీకృష్ణుడికి ఏంటి లింక్ అనేది. బట్ మీరేం ఆన్సర్ ఇచ్చారు? ఆ నీలాప నిందలు వచ్చే దానికి చెప్పారు. శ్రీకృష్ణుడికి లింక్ ఏంటి అనేది తెలిస్తే చెప్పండి, లేకపోతే చెప్పారు కదా. నేను అందుకు ఇదిగో ఈ పాయింట్ ఆవేశంలో ఉన్నావు అప్పుడు ఎందుకని ఫైర్ మీద ఉన్నారు. ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్టు ఫైర్ మీద ఉంది. సరే we are ready to take punishment. ఈమె బీటెక్ లో చిట్టీలు పెట్టి ఇక్కడ చిట్లేసి ఏంటమ్మా నువ్వు? నువ్వు కాదు, వాళ్ళు తీయాలి. ఓకే ఓకే, రెండు మేమేసి రెండు మేమే మిమిక్రీ చేయాలి. మిమిక్రీ చేయాలి. ఇదిగోండి మిమిక్రీ. నాకు మేము సెలెక్ట్ చేస్తాము ఒక అది ఫేమస్ డైలాగ్ అనమాట. అది ఫేమస్ డైలాగ్ ఏంటిదంటే లైక్ నేను చెప్పా ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అత్తడు ఐ మీన్ డంషరడ్ ఇస్తాం. సరే డంషరడ్ ఇస్తాము. ప్రేక్షకులు చూడలేదు. మనము ఇప్పుడు కొత్త మూవీస్ అడిగి వాళ్ళకి పాత ఇస్తే మనల్ని షో అయిపోయిన తర్వాత అవునా ఇంకోటి చెప్తా. ఇంకోటి విజయ్ అదేదో మిమిక్రీ చేసి అయిపోయింది కదా విజయ్. కాదు, ఒకవేళ మిమిక్రీ అయితే ఏ డైలాగ్ చెప్దాం అనుకున్నారు? మిమిక్రీ అయితే మేము అనుకున్న డైలాగ్ ఏంటంటే స్వప్న సంక్రాంతి ముగ్గైతే అది చెప్పాలి.
చెప్తారా మిమిక్రీ మళ్ళీ వాయిస్ మాకు ఆ మాడ్యులేషన్ అలాగే ఉండాలి. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? స్వప్న స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఏంటిది స్వప్న ఉరుమైతే నేను మెరపోండ్రా అలా. స్వప్న ముగ్గ అయితే నేను గొబ్బెమ్మన్రా. ఓకే డైలాగ్ తెలుసు మామూలుగా తీస్తుంది చూడండి. మాకు మాడ్యులేషన్ కావాలి. ప్రకాష్ రాజ్ గారినే మేము చేస్తాము. సరే ఇందాక మీరు మాకు డంషరెడ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మిమిక్రీ ఎట్లాగో మీరు తెలుసుగా మాకు మీ గురించి కొంచెమే అని చెప్పేసి సరే ఎక్కడ నెగ్గాలో కాదు మేము కూడా అదే చెప్తున్నామండి, మిమ్మల్ని తగ్గండి కొంచెం, ఇట్లా కాదండి ఇందులో తగ్గండి అంటున్నాం. వింటున్నారా మీరు? వినట్లేరే. సరే వినాయకుడే ఉన్నాడు, మనం ఎంత మరి ఇలా చేసే ఆ రోజు ఆ శాపం వచ్చింది చంద్రుడికి. జాగ్రత్తగా ఉండండి. వినాయకుడి పేరు చెప్పారు కాబట్టి నో కామెంట్స్. ఓకే సరే మీరు మిమిక్రీ చేయలేరు కాబట్టి సరే ఇందాక డంషరెడ్ ఇచ్చినట్టు ఏదన్నా మేము కూడా ఒకవేళ ఆ మూవీ పేరు కూడా చెప్పలేకపోతే ఒక డైలాగ్ చెప్పండి. ఒక డైలాగ్ చెప్తారా? సేమ్ అదే మాడ్యులేషన్ లో. డంషరెడ్ వద్దులేండి, నెక్స్ట్ టైం మిమిక్రీ ఇచ్చేద్దాం. అదే మిమిక్రీ ఇద్దాం. పాపం ఎంతైనా అరే ఎంతైనా మన యాంకర్సే కదరా, మన యాంకర్సే కదా. సరే నేను ఇక ఫేమస్ డైలాగ్ ఒకటి ఇస్తున్నా. అది మన స్వర్గీయులు శ్రీహరి గారి డైలాగ్. మగధీర మూవీలో డైలాగ్ ఉంటుంది, రే భైరవ అనే డైలాగు. అది శ్రీహరి గారిది. అండ్ శ్రీహరిది కావాలి. ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా ఆయన వాయిస్ విని చాలా డేస్ అయిపోయింది కదా ఆ మాడ్యులేషన్ లో. అది డైలాగ్ ఉంటది కదా, సైతానికి ఫౌసే అంటాడు కదా, అది కావాలి మాకు. మా వాళ్ళని 100 మంది లేదు ఇంకోటి ఉంటదిగా, కమ్ముకుంటున్న ఈ కారు చీకెట్లో నిన్ను వింగేసాయని విర్ర వీగుతున్నాయి రా. మనం సైతానికి ఫౌసో చెప్పినే చెప్పట్లేదు. అక్కడ మీరు స్వప్న డైలాగ్ చెప్పమంటేనే చెప్పలేదు. శ్రీహరి గారి డైలాగ్ అడిగితే ఎక్కడి నుండి చెప్తారు వాళ్ళు? రామ్ చరణ్ డైలాగ్ చెప్పండి. రామ్ చరణ్ డైలాగ్ చెప్పండి. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూస్తా. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూస్తా. ఓకే ఏదో ఒకటి ఎమోషన్ ఇంపార్టెంట్. మిమిక్రీ అయితే మా వల్ల కాదు, హానెస్ట్లీ మేము ఒప్పుకున్నాము. డైలాగ్ అయితే చెప్పినాం. అయిపోయిందా డైలాగ్? డైలాగ్ అయిందా? పద ఎక్కువ కాకుండా చూసుకుపోతాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఎస్ అడగాల్సింది మీరే. మీరు మేము అడిగాం కదా. అవునవును. అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదా అని టెస్ట్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదా అని టెస్ట్ చేసాం. క్వశ్చన్ అడిగాం, పనిష్మెంట్ ఇచ్చాం, అది చాలా 5 minutes అయిపోయింది. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ సగం చెప్పి మళ్ళీ మీరే పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ పనిష్మెంట్ కి మీరే చెప్పి ఏంటి విజయ్ బ్రో తెలిస్తే చెప్పండి లేకుంటే లేదన్నాడు. అక్కడ క్వశ్చన్ అయిపోయింది. లేదు మేము 5 minutes లో అయిపోగొట్టేసాం. మీరైతే దాన్ని ల్యాగ్ చేస్తూనే ఉన్నారు ప్రోగ్రామ్ అంతా. ఇదిగో మీరు మా మీద జాలు చూపించారు అంటే మేము కూడా మీకు మిమిక్రీ ఇవ్వకుండా డైలాగ్ ఇచ్చాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మేడం కూడా మా సైడే ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు జడ్జా న్యాయ నిర్ణేత మేడం ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా? మీరు కొట్టుకోండి, నన్ను అలరించండి. ఓకే సంతోష్
క్వశ్చన్ అడుగుతాను. వినాయకుడిని ఫస్ట్ పార్వతీదేవి కాపలా కోసం అని చెప్పేసి చేస్తారు కదా, నలుగు పిండి తీసి కొడుకు. ఓకే, శివుడు కన్నాన్ని దహిస్తాడు, కానీ ఒక శివుడు చెప్తాడు అక్కడ ఒక సైడ్ ఉన్న గజాసురుడి తలకాయ తీసుకొచ్చి అని చెప్పేసి ఆ స్టోరీ మాకు కావాలి. లేదు లేదు, అది చాలా ఈజీ కాదు, చాలా చాలా పెద్దది. అసలు ఇలాంటి క్వశ్చన్స్ కి విజయ్ దగ్గర టన్నుల ఆన్సర్స్ ఉన్నాయి. విజయ్ చెప్పేసి కాదు కాదు, బేసిక్ గా టన్నులు ఉందని చెప్పేసి ఆమె పక్కకు తప్పుకుంది చూడండి. అది మా టాలెంట్. సరే ఆన్సర్ చెప్తున్నా వినండి. అదిగోండి మా టీం వైపు వెల్కమ్ టు మై టీమ్ మేడం. మా బలగం వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చిన మీ మేడం చెప్తారా దానికి? అంటే మా దాంట్లో ఫస్ట్ ఆన్సర్ రాంగ్ చెప్పినావు కదా, మరి ఫస్ట్ ఆన్సర్ నువ్వు రాంగ్ చెప్పినావు, ఇంకా ఇప్పుడు మళ్ళీ తర్వాత మమ్మల్ని అంటున్నావా? స్టార్టింగ్ మనం కొత్తగా చెప్తే బాగోదు కదా. ఈ క్వశ్చన్ కి విజయ్ అంటే మా అందరికంటే కూడా విజయ్ అత్యంత ప్రతిభాశాలి. అంటే విజయ్ భయ్య అంత వయసుకు తగ్గోడా, అంత వయసు గల్లోడా? 35+. ప్రతిభాశాలి అంటే వయసు ఉన్నాడని ఎవరు చెప్పిల్లు మీకు? ఇందాక నువ్వు చెప్పినావు కాబయ్యా నాకు. వినాయకుడు కూడా చిన్నోడే కాకపోతే అన్ని తెలుసు. అవును, నేను కూడా అలాంటి వాడిని. ఓకే డన్. ఎస్, ఒకరోజు పార్వతీదేవి శివుడు తపస్సుకి వెళ్తే ఆమె స్నానానికి వెళ్తే ఒక నలుగు పిండితో చిన్న బొమ్మను తయారు చేస్తుంది. బొమ్మ అందంగా వచ్చేసరికి ఆమె ముచ్చటపడి దానికి ప్రాణం పోస్తుంది, కొడుకులాగే చూసుకుంటుంటుంది. ఆమె ఒకరోజు స్నానానికి వెళ్తూ ఆ నలుగుతో చేసిన బొమ్మని మనిషి రూపంగా వస్తుంది, దేవుడి రూపంగా వస్తాడు కాబట్టి అతని కాపలా పెట్టి బయట ఆమె స్నానం చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ లోపలికి రానివ్వద్దు అని చెప్తుంది. అప్పుడే శివుడు వస్తాడు. శివుడు వస్తే శివుడిని కూడా వినాయకుడు రానివ్వడు, లోపలికి రావడానికి వీలు లేదు, మా తల్లి స్నానం చేస్తుందంటే. అసలు నేను ఎవరో తెలుసా, ఈ కైలాసమే నాదని చెప్పినా కానీ మన బుడ్డోడు వినడు. వినకపోయేసరికి ఇంకా శివుడికి కోపం వచ్చి ఇద్దరి మధ్య యుద్ధం జరిగి భీకర యుద్ధం. అయితే అమ్మవారు అప్పటికే వినాయకుడికి ఒక అస్త్రం ఇచ్చి ఉంటుంది చేతికి, ఇది నీ చేతిలో ఉన్నంత వరకు నేను ఎవరు కూడా అడ్డుకోలేరని చెప్తుంది. అయితే వినాయకుడు పొరపాటున అస్త్రాన్ని కింద వేసుకునేసరికి అదే టైంలో శివుడు తన త్రిశూలంతో వినాయకుడి తల తీసేస్తాడు. తల తీసేసేసరికి పార్వతీదేవి అప్పుడే బయటకు వచ్చి తల లేని మొండాన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు అడుగుతాడు, ఎవరి బాలుడు అసలు ఇక్కడ ఎందుకున్నాడంటే, నేనే ప్రాణం పోతే మన పిల్లోడే మన బాలుడే అని చెప్తుంది. అప్పుడు శివుడు అవునా సరే ఎలాగైనా బ్రతికిస్తా అని చెప్పి ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగా గజాసురుడు అనే ఒక రాక్షసుడి తల ఉంటుంది, మీరు ఆ తలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి బాలుడికి, నేను గజాసురుడికి కూడా ఒక వరం ఇచ్చున్నాను, ఎప్పుడు నా చెంతనే ఉంటావని, కాబట్టి ఆ వరము తీరుతుంది, మన కొడుకు బ్రతుకుతాడని. అప్పుడు ఆ గజాసురుడి తల నంది భృంగి వీళ్ళందరూ శివుడి దగ్గర అనుచరులందరూ వెళ్ళి ఆ తలను తీసుకొని వచ్చి వినాయకుడికి పెడతారు. అప్పటి నుంచి వినాయకుడు గజానన్ అవుతాడు. గజాననుడు అంటే ఏనుగు తల ఉన్నటువంటి వాడు. సూపర్, వావ్, చాలా బాగా చెప్పావు విజయ్. నాకు అంటే ఆ స్టోరీ కొంచెం తెలుసు కానీ మొత్తం తెలీదు, సో ఇవాళ మొత్తం తెలుసుకున్నాను అనమాట నీ వల్ల. పనిష్మెంట్ అనేది టీం వర్క్, నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను సపరేట్ గా. ఓకే, మీరు ఇంత మంచిగా చెప్పారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇక మీరు ఏ పనిష్మెంట్ ఇందులో ఏది వచ్చినా సరే చేయడానికి రెడీగా ఉన్నాము ఖచ్చితంగా. ఓకే, మా స్వాతి దగ్గర ఇప్పుడే వచ్చింది, సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేయి. ఏం కాదు ఎందుకో. నాకు రానిదే అది, నాలో లేని కలే అది, సో దీంతో నాకు సంబంధం లేదండి. ఎస్, డీకి రమ్మన్నారు. నో విజయ్, డీకి రమ్మన్నారు కానీ సార్కి బిజీ షెడ్యూల్స్ వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఆ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను. మా సంతోష్ డాన్స్ కి డీ సెట్ సరిపోదని చెప్పేసి పోలే.
పోనీ చిరు బ్రో వేసినా ఒకటే మాకు ఆటలో సెలెక్ట్ అయ్యారంట. అయితే నేను డీకి వెళ్ళిన మాట నిజమే కానీ వాళ్ళు నన్ను డీ కొట్టి పంపించేశారు. ఓకే ఆటకి వెళ్ళిన చిరు చేసినా ఓకే మాకు. ఓకే నేను డాన్స్ వేస్తాను నో ప్రాబ్లం, కానీ మీ దాంట్లో ఎవరో ఒకరు పాట పాడాలి. పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్. పనిష్మెంట్ పాట లేకుండా డాన్స్ ఎట్లా వస్తుంది? సూపర్ సింగర్ కి మీకు కావాల్సింది సాంగే కదా, మీ నోటి నుంచి కావాలి మాకు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం సాంగ్ పెడతాం మీరు డాన్స్ చేయండి, పాట పెడతాం మీరు ఆడండి. నేను సూపర్ సింగర్ కి వెళ్దాం అనుకున్నా, నువ్వు సూపర్ గా ఉన్నావు కానీ సింగర్ గా పనికిరావు, అక్కడే ఉండిపో అన్నారు. అందుకే చెప్పు సంతోష్ గారు ఏ సాంగ్ కావాలి? గణపయ్య చతుర్థి కాబట్టి జై 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 గణేష్ ఆ పాట దండాలయ్య ఉండ్రాలయ్య లేవు బ్రో. మాకు మా బ్యాక్ బోన్ అనుకుంటా చిరు బ్రో. అంతే అంతే, వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు వీళ్ళిద్దరి అన్న ఊపుకి ఊరే ఊగిపోద్ది. ఎలా వేసామన్నది కాదు, ఎమోషన్ ఇంపార్టెంట్. డాన్స్ చేయడం ఒకటే టాస్క్ కాదు, ఇంకో టాస్క్ ఏంటంటే కాళ్ళు కదపకుండా చేతులతో డాన్స్ చేయాలి. ఎస్, సూపర్, మాకు చాలా ఈజీ. ఎస్, బొజ్జగన్ రెడీగా ఉన్నాడు, సాంగ్ రెడీగా ఉంది, మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మాకు ఇంకో టాలెంట్ కూడా ఉంది, ఏంటి అసలు బాడీయే కదిలిపియకుండా డాన్స్ చేస్తాం. మాకొద్దు, అదే కదా. ఓకే రెడీ, కమ్ ఆన్ కమ్. రెడీ, మేం రెడీ, మీరు రెడీయా? ఓకే స్టార్ట్. సాంగ్ పెడుతున్నా. మన వినాయకుడు నవరాత్రులు ఉండాలి, మీరు మొదటి రోజే Yes. ఆయన మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయారు. 9 రోజులు. ఓకే స్టార్ట్ అవుతుంది. ఇంత కళ దాచుకొని ఇక్కడ్రా మీరుంది. మన అపోనెంట్స్ టాలెంటెడ్ విజయ్. అంటే ఈ పాట మనందరికి గుర్తుందో లేదో, 90s కిడ్స్ అందరికి లైక్ ఈ పాట లేకుండా వినాయక చవితి మండపం తెలిసి ఉండదు. ఖచ్చితంగా ఈ పాట ఉంటది. కానీ ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఉండాల్సిన ఎవర్ గ్రీన్ సాంగ్ అన్నమాట ఇది. మనం ఈ గేమ్ ఆపేసి మన చిన్నప్పుడు మన గణపతిని ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఒక్కొక్కరు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ స్వాతి గారు. స్వాతి చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? ఎలా ఇప్పుడు చూడు, మా ఆకాంక్ష చెప్తుంది. అప్పుడు చెప్పు ఆకాంక్ష, నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్తావంట. నా చిన్నప్పుడు అంటే అదే ఇందాక విజయ్ చెప్పినట్లు వీధి వీధికి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు కదా. సో అక్కడికి వెళ్ళి సాయంత్రం టైంలో మంచిగా పూజలు జరుగుతున్న టైంలో అక్కడ కొన్ని వాళ్ళు అక్కడ యాక్టివిటీస్ అంటే లైక్ డ్యాన్స్, సింగింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా పెడుతుండే. సో అందులో పార్టిసిపేట్ చేస్తూ కొంచెం సేపు ఆ గణపతికి భజన చేస్తూ అలా పార్టిసిపేట్ చేసి దాని తర్వాత ఇంకా చిన్నప్పుడు ఏముంటుంది, ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతారా, ఎప్పుడెప్పుడు పులిహోర పెడతారా, ఉండ్రాలు పెడతారా. ఆ గణపతి అన్న అంతగా ఎదురు చూస్తాడో లేదో తెలియదు కానీ మనమైతే దానికోసం ఎదురు చూస్తాం కాబట్టి సో హ్యాపీగా ప్రసాదం పెట్టాక తినేసి మంచిగా వచ్చేదాన్ని. కానీ నాకు బాగా ఇష్టమైన పండగ గణేశుడి పండుగ. బికాస్ ఎందుకనంటే 9 రోజులు మంచిగా రకరకాల ప్రసాదాలు దొరుకుతాయి. యా, డిఫరెంట్ అంటే ఇప్పుడు పులిహోర, దద్యోజనం, చక్కెర ఉండలు ఉంటాయి, అవి పాల తాలికలు, ఆయనకి బాగా ఇష్టమైనవి గట్టి కుడుములు, ఉండ్రాలు, ఇలా రకరకాలుగా సేమ్యా పాయసం, ఎవరికి తోచింది వాళ్ళు రవ్వతో స్వీట్ చేసి పెట్టడం, ఫ్రూట్స్ స్వీట్స్ లైక్ ఎస్, తినడంలో మనల్ని మించిన వారు ఎవరు. సో అలా ప్రసాదాల కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని, అలానే పూజ కూడా మంచిగా. సో అలా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. చెప్పు స్వాతి, ఇప్పుడు నువ్వెలా సెలబ్రేట్ చేసుకునేదానివి? చిన్నప్పుడు అయితే సో అందరం ఫ్రెండ్స్ అందరం ఫస్ట్ గ్యాదర్ అయ్యేవాళ్ళం, అమ్మాయిలు అబ్బాయిలు అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం.
సో గ్యాదర్ అయిన తర్వాత ఫస్ట్ వినాయకుడిని చేయడానికి మన దగ్గర కొన్ని ఉండాలి కదా, పూజకి సంబంధించినవి. సో వాటి అవి ఉండాలంటే మనం ఫస్ట్ అందరం గ్యాదర్ అయిన తర్వాత చందాలు అలా వసూలు చేస్తూ ఉండేది. సో ఇంట్లోనే మన వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తెచ్చుకొని అలా చందా వేసుకొని దానికి సంబంధించినవి అన్ని తీసుకొచ్చి, పూజకి సంబంధించినవి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళం. పెట్టిన తర్వాత ఆ విగ్రహాన్ని వచ్చేసి నలుగుతో చేసేవాళ్ళం. నలుగుతో చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ముందు రోజు నుంచే నెక్స్ట్ రేపు వినాయక చవితి అనగా ఈ రోజు నుంచే మేము అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ నెక్స్ట్ డే ఇంకా చిన్నగా ఒక మాకు తాహతకి తగ్గట్టుగా ఒక చిన్న పందిరి వేసుకొని సో అలా వినాయకుడిని అక్కడ పెట్టి మాకు తగ్గట్టుగా మేము పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. సూపర్ సూపర్. ఎస్. సో ఇప్పుడు అమూల్య గారు చెప్తారు. మా సైడ్ మీ సైడ్ ఏంటి, మనమంతా ఒక సైడ్, ఆయన సైడే. సో అమూల్య గారు చెప్తారు. సో ఇంతకుముందు స్వాతి గారు చెప్పినట్టే వినాయక చవితి వస్తుందంటే అదొక హ్యాపీనెస్. సో మా వాడలో ఒక 13 మెంబర్స్ ఉంటుండే మేము అందరం. సో ముందే చందాలు అంటే ఇంట్లోలా కాకుండా మేము మొత్తం మా వాడలో అందరి ఇళ్ళకి వెళ్ళి గణేష్ చందా తెలిసిందే కదా, గణేష్ చందా వేసేదాకా అక్కడ నుంచి వెళ్ళేది లేదు. మళ్ళీ మంచిగా చందాలు తీసుకుని అవన్నీ కలెక్ట్ చేసుకుని మాలో ఒక ఇద్దరు వెళ్ళేసి ఇంకా గణేషుని కొనుక్కొని వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చేలోపు ఇంకా మేము మండపం వేసి డెకరేట్ చేసి అన్ని ఇంకా పూజలు యాజ్ యూజువల్లీ. సో మనం ముందుగల్లికి పూజారి వచ్చిందంటే మనకి రావాలి కదా, ఈగర్లీ డైలీ ఈవినింగ్ మనకి ఎప్పుడు పూజారి వస్తాడు, ఎప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది, ప్రసాదాలు అన్నీ పెట్టేసి సో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా అక్కడ సాంగ్స్. సో అప్పుడు అంటే నేను చేసుకునేటప్పుడు ఇన్ని డీజేలు ఇన్ని సాంగ్స్ ఇవేమి ఉండకపోతుండే. సో గణపతి పాటలే ఎక్కువ ఉండేవాళ్ళు. మన నానమ్మలు అమ్మమ్మలు అక్కడ కూర్చొని పాటలు పాడుతుండే. మా నానమ్మ బాగా పాటలు పాడుతుంది. సో అట్లా ఇంకా మొబైల్స్ ఉంటుండే కదా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా యాక్టివిటీస్, డ్యాన్స్, సో పాటలు, అంత్యాక్షరి ఇవన్నీ ఆడుకునే వాళ్ళము. ఇంకా యాజ్ యూజువల్లీ ప్రసాదం కోసం ఎదురు చూసేది కదా, పూజ స్టార్ట్ అయినప్పుడు ప్రసాదం కోసం చూస్తూనే ఉంటాము. సో తర్వాత ప్రసాదము. సో ఇంకా గణేశుడు వెళ్ళిపోయే రోజు, గణేష్ నిమజ్జనం రోజు కూడా అసలు అది వేరే ఉంటది. అది గణేష్ వెళ్ళిపోయిన తర్వాత బాధ ఇస్తుంది. ఇంకా ప్లేస్ లో కూర్చొని ఇన్ని డేస్ ఎంత బాగా పూజ చేసుకున్నాము, గణేషుని చాలా మిస్ అవుతాం. ఇది ఆ సెలబ్రేషన్. ఇప్పుడు సంతోష్ యా మన చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా గణేశుడు నవరాత్రులు వస్తున్నాయని చెప్పేసి అంటే మనం 1 వీక్ ఆర్ 10 డేస్ ముందు నుంచే అరే ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, వీళ్ళ దగ్గర అరే నేను ఇంత చందా ఇస్తా అని చెప్పేసి మనం ఒక ఫార్మేషన్తో అనుకుంటాము. జస్ట్ వినాయక చవితి స్టార్ట్ కాగానే పచ్చటి తోరణాలు కట్టి పంతులు గారితో పూజలు చేపించి అండ్ అందరు చెప్పినట్టు ప్రసాదాలు నేను గణేశుడిని ఒక 5 నిమిషాలు మొక్కితే 15 నిమిషాలు ప్రసాదాలకు వెళ్ళి చూసేటోడిని. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాము ప్రతి వీధికి 2 or 3 విగ్రహాలు వస్తున్నాయి అంటే అది వచ్చుడు అంటే మన సనాతన ధర్మం ప్రకారము దేవుడు గల్లీలోకి వస్తున్నాడు అంటే అందరికీ హ్యాపీ. కానీ అది కాంపిటీషన్ వైజ్గా చేస్తున్నారు. అరే నువ్వెంత అంటే నేనంత అన్నట్టు కాకుండా దేవుడు ఇంకోటి కూడా విగ్రహాలు కూడా తీసుకొస్తున్నారు. అందరు తీసుకొచ్చే విగ్రహాలు కూడా 6 packs గణేశుడు తెస్తున్నాడు, సలార్ గణేశుడు తెస్తున్నాడు, మగధీరా గణేశుడు తెస్తున్నాడు. కాదండి గణేశుడు గణపతి అంటే గణపతి అవతారం ఉంటేనే గణేశుడు అంత ముద్దుగా గణేశుడికి ఏనుగు తలకాయ ఉన్నా ఎంత ముద్దుగా కనిపిస్తాడు చూడండి కదా, ఎంత ముద్దుగా కనిపిస్తాడు. అండ్ నిమజ్జనం రోజు ఆ డీజే పాటలకి డ్యాన్స్లు వేస్తూ కొంచెం గలీజ్గా చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ అది కాదండి, డీజే రోజు అవి పెట్టకండి, డప్పులతో తీసుకెళ్తే గణేశుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సన్నాయి మేళంతో తీసుకెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ గణేశుడి చవితి నవరాత్రులు అంటే ఎవరికి నచ్చదండి. చిన్న పిల్లల నుంచి 80s ముసలోళ్ళ దాకా వచ్చి గణేశుడి దగ్గరకు వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చొని ఆయన పందిరిలో కూర్చొని ఆయనను చూస్తూ ఉంటే ఆ వైబే వేరుంటుంది. అండ్ మన చిన్నప్పుడు పండగలు అంటే అసలు గణేశుడు పండుగ అంటేనే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ స్టార్ట్ అయింది అన్నప్పుడు క్యాలెండర్ ఓపెన్ చేసి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అని అదే చూసుకునేటోడిని. నేనైతే ఆ డేట్ ఖచ్చితంగా చూసుకునేటోడు, వినాయక చవితి డేట్ ఎప్పుడు వచ్చేది అని చూసుకునేటోడిని. అండ్ వినాయకుడు నిమజ్జనం టైంలో కూడా అమూల్య గారు చెప్పినట్టు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఆ పందిరిలో ఆ స్టేజ్ పైన అన్ని రోజులు ఉన్న వినాయకుడు అక్కడ స్టేజ్ పైన లేరు అంటే మాత్రం చాలా 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 కొంచెం సాడ్ అనిపిస్తుంది. అండ్ దట్టు అన్నదానం కూడా చేస్తాము అందరి దగ్గర కొన్ని తీసుకొని మీ అన్నదాతలు వాళ్ళకి ఇంకా
మనం అన్నదానం చేస్తే ఇంకా పుణ్యం అని చెప్పేసి అన్నదానం కూడా చేస్తాము. అండ్ ఇది మాత్రం కాంపిటీషన్గా చేయకండి. మన సనాతన ధర్మం ప్రకారము ఒక 4-5 ఇంకా పెంచండి, కానీ నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ అంటే నేను తక్కువ కాదు అని కాకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే మాత్రం గణపతి కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. నాకు మాత్రం గణేష్ ఫెస్టివల్ అంటే మాత్రం చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. మన తెలుగు పండుగలో ఏ పండగకి నేను అంతలా వెయిట్ చేయను, గణేష్ ఫెస్టివల్ మాత్రం నాకు చాలా హ్యాపీ. 1 వీక్ ముందనే తాడ్లు కట్టి రోడ్డు దగ్గర చందాలు అడగడం, బస్సులను ఆపడం, బైక్లను ఆపడం. బైక్ కూడా ఎవడో నీలేదనుకో, అరే నీ ముందు పోతే టైర్ పంచర్ అవుతుంది రా అనడం. సో అది స్టేజ్ చేస్తాం కదా, స్టేజ్ చేయడానికి కట్లు తీసుకురావడం, స్టేజ్కి వెళ్ళి అది పైన ఇనుప ముక్కలు ఉంటాయి చూడు, అవన్నీ మనం బయట బిల్డింగ్కి సీలింగ్ వేస్తారు కదా, సో ఆ సీలింగ్కి వెళ్ళి మేము దొంగతనం చేసుకురావడం, ఆ కట్టెలు దొంగతనం చేయడం. తర్వాత మనకి ఫ్రూట్స్ అవన్నీ ఒక్కడొక్క ఫ్రూట్ బండి దగ్గర పోయి ఒకడు యాపిల్, ఒకడు బనానా, ఇవన్నీ దొంగతనంగా తీసుకొని వచ్చి చేసేటోళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది. అండ్ పూజ రోజు మాత్రం నా కన్ను మాత్రం ఆ లడ్డు మీద ఉండేది. ఇప్పుడు కూడా ఆ లడ్డు మీద ఉంది, ఆ పులిహోర లడ్డు మీద. ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ పూజ, ఎప్పుడెప్పుడు లడ్డు తిందామా పులిహోర తిందామనే ఉండేది. సో చాలా హ్యాపీ అనిపించేది ఫెస్టివల్ మాత్రం. సో నాకు ఇది అండ్ అది వేలంపాట కోసం, లడ్డు వేలంపాట, పంచల వేలంపాట. అసలు ఫ్రెండ్స్ అయితే మేము తగ్గం, అరే 1000 అంటే లేదురా వినాయకుడు లడ్డు నాకే కావాలని చెప్పేసి 1500, 1600 అలా. అది కూడా అసలు వినాయకుడు లడ్డు కూడా ఎంత పవిత్రమైంది. 11 రోజులు మూసి తిని ఆ లడ్డు ఎవరి ఇంట్లోకన్నా వెళ్తే ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు అన్నీ కలుగుతాయని చెప్పేసి మన సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి వేలంపాట పాడేటోళ్ళు కూడా లడ్డుకెళ్ళి చూడండి అయ్యా. సో ఎస్, ఇప్పుడు విజయ్ గారి టైంలో ఎలా సెలబ్రేట్ చేసుకునే అప్పట్లో పుట్టో ఇప్పుడు పుష్పారా మన టీం అంటే మనం పంచలేసుకోండి. అప్పట్లో ఇన్ ద సెన్స్ మీరు చిన్నప్పుడు అన్నారు. అదే చిన్నప్పుడు నేను అదే చెప్తున్నా, మీరే రియాక్ట్ అయ్యారు. అప్పట్లో అందరికీ అప్పట్లోనే అప్పట్లో जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया. చూసాం కదా, ప్రోగ్రామ్ చాలా ఆహ్లాదకరంగా చక్కగా జరిగింది. పాటలు కూడా చాలా చక్కగా పాడారు గాయని. అండ్ ఈ సంవత్సరం నుంచి అయినా కానీ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఎందుకంటే ఖైరతాబాద్ లాంటి భారీ వినాయకుల్ని మట్టితో చేస్తున్నారు. అలాంటిది మన వీధుల్లో పెట్టుకునే 6 అడుగులు 7 అడుగుల విగ్రహాలు మట్టితో చేయడం అనేది అసాధ్యమైతే ఖచ్చితంగా కాదు. అండ్ ఇంట్లల్లో అయితే ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులు ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మట్టి వినాయకుడిని పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడి పేరు చెప్పి ప్రకృతిని పాడు చేయడం అస్సలు సరైన పద్ధతి కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. చెరువులు, కుంటలు, వాగులు, నదులు ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరం మట్టి వినాయకుడినే పూజించాలి అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.